వెల్కమ్ టు లాటిఫ్స్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే వ్యాలిడేషన్ అంటే ఏంటి, ఈ వ్యాలిడేషన్ ఏ సందర్భంలో జరుగుతుంది. ఇప్పుడు ఒక ప్రాపర్టీ ఇండియాలో ఉంటుంది, కానీ పిల్లలందరూ అమెరికా, న్యూజిలాండ్ ఎక్కడైనా ఉన్నారనుకుంటే ఈ ఇండియాలో ఉన్న వ్యక్తి ఈ ప్రాపర్టీని ఎలా సేల్ చేయాలి, ఈ ప్రాసెస్ ఏంటి అంటే అక్కడ ఎవరైతే అమెరికాలో, న్యూజిలాండ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియాలో ఉండే వ్యక్తికి పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వాలి, అంటే జీపీ ఇవ్వాలి. ఆ ఇచ్చేటప్పుడు కండిషన్ ఏంటంటే అక్కడ ఎవరైతే ఎడ్యుకేట్ ఉంటారో, న్యూజిలాండ్ అయితే జస్టిస్ ఫర్ పీస్ అంటాం, అమెరికా అయితే మామూలు ఎడ్యుకేట్ అంటాం, వారి దగ్గర నుంచి నోటరైజ్డ్ సిగ్నేచర్ చేసుకొని ఆ నోటరైజ్డ్ వ్యాలిడిటీ ఉన్న నోటరైజ్డ్ ఎడ్యుకేట్తో సిగ్నేచర్ చేసుకుంటే ఆ సిగ్నేచర్ చేసుకున్న దాన్ని ఇక్కడ ఇండియాలో ఉన్న వ్యక్తికి పంపిస్తే అది ఆ కవర్తో వచ్చిన కవర్ని అది డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ దగ్గర వ్యాలిడేషన్ చేసినప్పుడు ఆ ఇండియాలో ఏ వ్యక్తి అయితే వాళ్ళ తాలూకు సంబంధించిన బంధువులు ఉంటారో వాళ్ళు ఆన్ బిహాఫ్ ఆఫ్ అమెరికా, న్యూజిలాండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తరపున ఈ ప్రాపర్టీని ఈజీగా బయట వ్యక్తులకి అమ్ముకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ ఎంటైర్ ప్రక్రియనే వ్యాలిడేషన్ అంటారు. ఈ వ్యాలిడేషన్ చేసే రైట్ ఎవరికి ఉంటుందంటే డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్కి మాత్రమే ఉంటుంది. ఆ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ చేసిన వ్యాలిడేషన్ ఒరిజినల్స్ పట్టుకొని ఆ లింక్ డాక్యుమెంట్తో ఈ వ్యక్తి, ఇండియాలో ఉండే వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళ తాలూకా, సపోజ్ మదర్ ఇండియాలో ఉన్నారు, పిల్లలు అబ్బాయి అమ్మాయి అమెరికా, న్యూజిలాండ్లో ఉండేటప్పుడు ఆ సందర్భంలో ఈ మదర్ ఏం చేస్తారంటే ఈ పిల్లల తాలూకు షేర్ ఏదైతే ఉంటుందో మదర్కి ఇస్తారు జీపీఏ ద్వారా. ఆ మదర్ ఏం చేస్తారంటే ఈ జీపీఏ ద్వారా మిగతా వ్యక్తులకి సేల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎవరైతే అబ్రాడ్లో ఉండి ఇండియాలో ఉండే ఆస్తిని అమ్మలేకపోతున్నారో అటువంటి వ్యక్తులందరూ కూడా ఈ పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా నేను ఏదైతే చెప్పానో ఈ వ్యాలిడేషన్ ప్రాసెస్ ద్వారా ఇండియాలో ఉన్న వ్యక్తి, మీరు ఫారెన్లో ఉన్నప్పటికీ మీ పాస్పోర్ట్ నెంబర్ల ఆధారంగా అక్కడ మీరు గ్రీన్ కార్డ్ అవ్వచ్చు, పర్మనెంట్గా ఎన్ఆర్ఐ అవ్వచ్చు, లేదా అక్కడ ఓసీఏ కార్డు ఉన్నోనైనా అవ్వచ్చు, మీ యొక్క ప్రాపర్టీని ఈజీగా సులువుగా మీరు ఎక్కడైనా సరే, మన ఇండియాలో ఎక్కడైనా సరే అమ్ముకోవడానికి ఈ విధమైన ప్రక్రియ ఉంటుంది. కానీ వ్యాలిడేషన్ చేసేటప్పుడు ఎవరైతే ఎడ్యుకేట్ వ్యాలిడేషన్ చేస్తారో నోటరైజ్డ్, కంపల్సరీ వాళ్ళు లిస్ట్లో ఉండాలి. లిస్టులో అంటే ఆథరైజ్డ్ లిస్టు, అంటే నోటరైజ్డ్ లిస్టులో ఉంటే తప్పనిసరిగా ఆ యొక్క ప్రాపర్టీ అమ్మడానికి